నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ ఇన్ డెప్త్ అనాలిసిస్. రాష్ట్ర బీజేపీ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో మళ్ళీ రచ్చ మొదలైందా? మరోసారి పాత కొత్త నేతల పంచాయతీ తెర మీదకి వచ్చిందా? ఓవైపేమో మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి, మరోవైపేమో పాత కొత్త నేతల పంచాయతీ. దీంతో అధిష్టానం తలలు పట్టుకుంటోంది. సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, గోషామహల్ వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ వీళ్ళిద్దరూ కొద్ది కాలం క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మర్మం ఏంటి? అసలు తెలంగాణ బీజేపీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లెక్కేంటి చూద్దాం. ఇప్పుడు 50 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి పట్టుమని 10 మంది శాసనసభ్యులు లేరు తెలంగాణలో. కానీ పదవుల కోసం వెంపర్లాడుతున్న నేతల తీరు మాత్రం ఇప్పుడు బజారుకెక్కుతోంది. పూర్తిగా కాషాయ సిద్ధాంతానికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు సంఘ్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థి దశ నుంచి కొత్త నేతలను తయారు చేసుకోవడంలో సంఘ్ నేతలు ముందున్నారు. అయితే దానికి పూర్తి భిన్నంగా బీజేపీ వ్యవహార శైలి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది తెలంగాణలో. అంతేకాదు, కొత్త తరాన్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమవుతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కేవలం ఇతర పార్టీల నేతలపైనే ఆధారపడుతూ ఉండడం, వారికే పెద్దపీట వేయడం వంటి అంశాలు ఇటు సంఘ్ పరివార లక్ష్యాలకు ఎసరి పెడుతోందనే అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంఘ్ పరివార్ లెక్కలు అటుంచితే అసలు వదిలేసి కొసరు పట్టుకున్నట్టుగా రాష్ట్ర బీజేపీలో పాత కొత్త నేతల వైరం మళ్ళీ మొదటికొచ్చింది. అనుకున్న లక్ష్యాలు పక్కన పెడితే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎంపీలను మాత్రమే గెలిచి 2 కేంద్ర మంత్రి పదవులను దక్కించుకుని చాలా ఊపి మీదున్న బీజేపీ ఇప్పుడు మరో పంచాయతీతో తలలు పట్టుకుంటోందిట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పుడు ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడే అసలు సిసలు గొడవ మొదలవుతోంది. పార్టీకి రథసారథి ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ అంశం అధిష్టానానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అధ్యక్ష పీఠాన్ని వరించేది కొత్త నేత అవుతారా, లేకపోతే ఉన్న వాళ్ళల్లో ఒక వ్యక్తిని నేతగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తోందా బీజేపీ? ఇప్పటికే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. అఫీషియల్గా అధిష్టానం ప్రకటించడమే తరువాయనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతున్న పరిస్థితుల్లో నేతల మధ్య మరోసారి ఇదే విషయమై నేతల మధ్య అనే బదులు పాత కొత్త నేతల మధ్య విభేదాలు చాలా భగ్గుమంటున్నాయట. ఆ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పొచ్చు. పార్లమెంటు అభ్యర్థుల అభినందన సన్మాన సభలో లక్ష్మణ్ కొద్దిగా ఘాటుగానే స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని అంటే పార్టీ వ్యవహారాల్ని కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి త్యాగాలు చేసిన వారికే కట్టబెట్టి వారి రుణం తీర్చుకోవాలని కొద్దిగా ఆవేశంగానే మాట్లాడారు లక్ష్మణ్. అంతేకాదు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం లక్ష్మణ్ మాటలకి వంతపాడారు. అధ్యక్షుడి విషయంలో అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, సామర్థ్యం ఉన్న వారికే అధ్యక్ష పదవి అప్పజెప్పాలని రాజాసింగ్ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఈటెల రాజేందర్ అధ్యక్షతను వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఇద్దరు నేతలు అలా ఎందుకు మాట్లాడారనే చర్చ కూడా కమలం పార్టీలో కొనసాగుతోంది. అంతేకాదు, కొత్త నేతలకు అధ్యక్ష పదవే కాదు, సంస్థాగతంగా కూడా ఇంకే పదవి ఇచ్చేందుకు కూడా ఆర్ఎస్ఎస్ నేతలు సుముఖత చూపడం లేదనే అభిప్రాయం కూడా కనిపిస్తోంది. అయితే కొత్త నేతలు అనేవారు పదవులకు పనికిరారా, ప్రచారానికి మాత్రమే వాళ్ళు పనికొస్తారా అనే చర్చ కూడా మరోవైపు పార్టీలో మొదలైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రచ్చరేపింది. ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొత్త నేతలంతా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఒక్కొక్కరు బీజేపీని వేడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత. సో ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాబోతోందా అనే అనుమానాలు కూడా చాలామంది బీజేపీ నేతల్లో కనిపిస్తున్నాయి. సర్వశక్తులు ఒడ్డి గెలిస్తే ఇలాంటి అవమానాలకు గురి చేయడం సరికాదని ఆయా నేతల అనుచరులు బీజేపీ నాయకత్వంపై ఒకంతగా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు గెలిచామనే సంతృప్తి ఉంది. అయితే అంతకంటే వలస నేతలు పదవులకు అర్హులు కాదనే నేతల వ్యాఖ్యలపై మాత్రం ఇక్కడ ఆగ్రహం కనిపిస్తోంది.
అభిప్రాయాలు చెప్పుకోవడం తప్పు కాదు, అది ఇన్సైడ్గా ఉండాలి, కానీ వాటిని ఈ రకంగా బహిరంగపరచడం అనేది సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలోనే తాజాగా ఈటెల రాజేందర్ సైతం కొత్త పాత నేతలపై స్పందించారు. అంటే ఆయన కాబోయే అధ్యక్ష పదవిని స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే, అధ్యక్ష పదవికి స్ట్రీట్ ఫైటర్ కావాలా లేక రియల్ ఫైటర్ కావాలా అంటూ సెటైర్లు వేశారు ఆయన. రాజాసింగ్ వర్షన్ను లైట్గానే తీసుకుంటూ తాను రేస్లో ఉన్నానని ఈటెల రాజేందర్ చెప్పకని చెప్పారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికే పెద్దపీట వేయాలని, లేదంటే భవిష్యత్ అంతా అంధకారమే అనే అభిప్రాయాలు బీజేపీలో పెరుగుతున్న పరిస్థితుల్లో కొత్త నేతలు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈటెల రాజేందర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈటెల పరిస్థితి ఏంటి, ఆయన కాకపోతే అధ్యక్ష పదవికి సరిపడే పాత నేతలు ఎవరున్నారు అనే ప్రశ్నలు బయటికి కనిపిస్తున్నాయి. లక్ష్మణ్, రాజాసింగ్ ఈ వ్యాఖ్యల వెనుక మనమో ఏంటి అనేది ఆ పార్టీ వర్గాలకే అంతుపట్టడం లేదుట. ఇదిలా ఉంటే తెలంగాణలో రాజకీయ పరిణామాలు స్పీడ్గా మారుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ను పెంచి దూకుడు మీద నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ తమ వైపుకు తిప్పుకోవడంలో హస్త నేతలు సక్సెస్ అవుతున్నారు. మాజీ స్పీకర్ కొద్ది రోజుల క్రితం పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక రేపో మాపో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా దీంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణలో మాత్రం బీజేపీ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలు చూసాం. అక్కడ మిషన్ 90 లక్ష్యంతో ప్రచారాన్ని చాలా ఓదరగొట్టింది బీజేపీ. 90 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని బొక్కబోర్లా పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గ్యారంటీతో డబుల్ డిజిట్ స్థానాలకు లెక్కలేసుకున్న బీజేపీ కొంత లాభపడ్డప్పటికీ సింగిల్ డిజిట్ అంటే 8కి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే 88 మ్యాజిక్ ఫిగర్ అసెంబ్లీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2028 టార్గెట్ ఇప్పుడు. ఆ ఎన్నికలే టార్గెట్గా ప్రణాళికలు అందుకోవాలి అనంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ నిలబడాలి. అందుకుగాను బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసే ప్లాన్లో బీజేపీ నేతలు కూడా తలమునకలు అవుతున్నారు. బీఆర్ఎస్ నేతలను బీజేపీలోకి తెచ్చుకోవటం, కారు పార్టీని ఖాళీ చేయాలనే సంకల్పంతో కమలం నేతలు వ్యూహాలు మాత్రం పన్నుతున్నారు. అయితే అవి బెడిసి కొడుతున్నాయి. బీఆర్ఎస్ను వీడుతున్న నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, కానీ బీజేపీ వైపు రావడానికి ఎక్కడా కూడా ముందుకు కదలట్లేదు. తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది కాబట్టి, ప్రజల్లో ప్రజాపాలన పట్ల మంచి అభిప్రాయం ఉంటుంది కాబట్టి మేము ఆ పార్టీలోకి వెళ్ళడానికి ముందుకు వస్తున్నామని చెప్పి అటు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానానికి బీజేపీ రావాలనంటే ఆపరేషన్ కమల్ స్పీడప్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచిస్తున్నారు. రాష్ట్రంలో కారు పార్టీని ఖాళీ చేయాలి, బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడాలి, లేదా ఈ వ్యవహారాన్ని అటుంచితే ఆపరేషన్ లోటస్లోకి వచ్చే నేతలు అసలు ఎవరెవరున్నారు, ఎవరు వస్తారు? ఇదే బీజేపీలో జోరుగా జరుగుతున్న చర్చ. అంటే ఇక్కడ ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరంగా ఎలా ఉంది, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎలా ఉంటుందనే అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఆపరేషన్ లోటస్ పూర్తిగా విఫలమైందనే విమర్శలు సైతం సొంత నేతలు అంటే ఈటెల రాజేందర్ కానీ లేకపోతే ఎవరైతే కొత్తగా పార్టీలోకి వచ్చారో వాళ్లే విమర్శించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ లోటస్కు పడిపోయిన నేతలు కూడా ఎక్కువ కాలం పార్టీలో ఇమడలేక తిరిగి సొంత గూట్లకి వెళ్ళడం కూడా కమలం నేతల్లో కలవరం పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్లో అవకాశం రాని ప్రస్తుత ఎంపీలు సైతం అసంతృప్తితో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఎవరు ఎప్పుడు బీజేపీ నుంచి జంప్ అవుతారో తెలియని సస్పెన్స్ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇక మోదీ హవా తగ్గింది అనడానికి మొన్నటి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు రాకపోవడం అనేది క్లియర్ కట్గా నేతలను ఆలోచనలో పడేస్తోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికి తెలంగాణ బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే గనక
రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మాట పక్కన పెడితే ఉన్న క్యాడర్ని కూడా కోల్పోయి జీరోకు పడిపోయే అవకాశం లేకపోలేదని టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలవాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ నేతలకు ప్రస్తుత పరిస్థితులు మాత్రం 50-50గానే నడుస్తున్నాయి. ఎందుకనంటే స్థానాల విషయంలో లక్ష్యం నెరవేరకపోయినా బీఆర్ఎస్ స్థానంలోకి మాత్రం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బీఆర్ఎస్ ఖాళీ అయితేనే ఆ పరిస్థితి. బీఆర్ఎస్ ఖాళీ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాతి స్థానంలో బీజేపీ ఉంటుంది. ప్రజలు తప్పకుండా బీజేపీ వైపు చూస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను చూసిన ప్రజలు బీజేపీకి కూడా ఒక అవకాశం ఇస్తారా, పట్టం కడతారా అని అంచనా వేసుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే 88 మ్యాజిక్ ఫిగర్ స్థానాలు గెలుస్తామనే ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారని చర్చ నడుస్తోంది. ఇక మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ విచారణ సంస్థలే ప్రధాన అస్త్రాలుగా తెలంగాణలో ఆ కార్డ్ కమలం స్పీడ్ పెంచాలనే ప్లాన్లో ఉందని టాక్ నడుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడతాం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే 88 స్థానాలతో అధికారాన్ని చేపడతామని కలలుగంటున్న బీజేపీ ఆశలు అసలు ఆశలుగానే ఉంటాయా, నెరవేరుతాయా అనేది వేచి చూడాలి. ఇక తెలంగాణలో 8-8 ఈ సింగిల్ డిజిట్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లే లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీకి రిపీట్ అయ్యాయి. ఎంపీ ఎలక్షన్స్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని హడావుడి చేసింది కాషాయ పార్టీ. దాంతో బీజేపీ పెద్దలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అంతర్మథనంలో పడ్డట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడాలి అనే ఆకాంక్షతో బీఆర్ఎస్ను టార్గెట్ చేయాలని మొదటి నుంచి చూస్తున్నారు. ఆ క్రమంలోనే సంస్థాగత మార్పుల తర్వాత మళ్ళీ ఆకర్ష కమలాన్ని యాక్టివేట్ చేసే ఆలోచనలో ఉన్నట్ట బీజేపీ స్థానిక నేతలు. గులాబీ పార్టీని ఖాళీ చేయాలి, రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయంగా ఉండడానికి స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకున్న తెలంగాణ బీజేపీ ఇప్పుడు పార్టీ సంస్థాగతంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. భవిష్యత్ కార్యక్రమాలకు ప్రణాళికలను రూపొందించడంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మిషన్ 90 అంటే 88-90 స్థానాలు గెలవాలి అనే లక్ష్యంతో వచ్చింది. బీసీ ముఖ్యమంత్రి ఈ నినాదంతో కూడా ముందుకెళ్ళింది కాషాయ పార్టీ. అయితే కేవలం 8 అంటే 8 స్థానాలకి మాత్రమే మొన్నటి ఎన్నికల్లో పరిమితం అయిపోయింది బీజేపీ. సేమ్ సీన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అయింది. సేమ్ 8-8. భారత్ వికసిత లక్ష్యంగా ఫిర్ ఎక్ బార్ మోడీ నినాదంతో తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో డబుల్ డిజిట్ను దక్కించుకుంటామని హడావుడి చేసింది బీజేపీ. అయితే అక్కడ 8 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. ఆ క్రమంలో ప్రస్తుతం గెలుపోటములపై అంతర్మథనం చేసుకుంటూ కొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకునే పనిలో పడ్డారు కాషాయ నేతలు. అదేవిధంగా భవిష్యత్తులో మరింత బలోపేతమయ్యే మార్గాలను కూడా అన్వేషించడంపై దృష్టి సారిస్తున్నారు స్థానిక బీజేపీ నేతలు. అసలు ఇక రాబోయే 5 ఏళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో వచ్చే 5 ఏళ్లలో ఎదురయ్యే సవాళ్లను ఏ రకంగా ఎదుర్కోవాలి అనే వ్యూహంలో కమలదళం ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తోంది. 8 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలను సాధించి ఒకంత సంతృప్తితో కనిపిస్తున్న పరివారులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తేనే రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానంలో బీజేపీని నిలబెట్టిన వారు అవుతారు. ఖచ్చితంగా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా లేదా అధికార పార్టీగా ఎదగవచ్చని అంచనాలు వేసుకుంటోంది బీజేపీ అధిష్టానం. అందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తంగా సంస్థాగతంగా మార్పులు చేయాలనే యోచనలో ఉంది అధిష్టానం. సో పార్టీ వర్గాలు ఏం చెప్తున్నా ఏం చేస్తున్నా దేశంలో రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడాలి అంటే బలమైన నేతలను అధ్యక్ష పదవిపై ఉంచాలనే యోచనలో అధిష్టానం ఉందిట. కిషన్ రెడ్డి ఒకవేళ కేంద్ర మంత్రి పదవిని తీసుకున్న తర్వాత రాష్ట్ర బీజేపీని వదులుకుంటే కనుక అధ్యక్ష పదవిని వదులుకుంటే ఎవరిని కూర్చోబెట్టాలి? అందులో భాగంగా తెలంగాణలో అధ్యక్ష పీఠాన్ని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇవ్వాలని కూడా అధిష్టానం చూస్తున్నట్టుగా ఒకంత సమాచారం. అయితే టీబీజేపీ అధ్యక్ష పదవి మాత్రం డిమాండ్ చాలా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 60 మందికి పైగా నేతలు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఈ రేస్లో ఉన్న వారంతా ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగా చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. పార్టీలో అధిష్టానంలో ఒక రకమైన కలవరానికి గురి చేస్తున్నాయి ఈ విమర్శలు కూడా. అయితే ఎవరు ప్రెసిడెంట్ అవుతారు? ఇదే సస్పెన్స్.
ప్రెసిడెంట్ ఎవరో ఫిక్స్ అయ్యాక రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి మళ్ళీ ఆకర్షక కమలం తెర మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ కూడా చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ప్రోత్సహించాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి భారీగా నేతలను చేర్చుకోవాలి. గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన నేతలకు గాలం వేసేందుకు నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలతో చర్చలు సైతం జరిపినట్టుగా తెలుస్తోంది. దానికి బీజేపీ వర్గాలు కూడా ఒకంత ఎస్ అంటున్నాయి. బీఆర్ఎస్ను గ్రౌండ్ లెవెల్లో ఖాళీ చేస్తే గనక అధికార కాంగ్రెస్ను ఢీకొట్టడం సులభమవుతుందని, అందుకే ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని భవిష్యత్తుకు మార్గాలు వేసుకోవాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా వచ్చే స్థానిక ఎన్నికలు, ఈ సంవత్సరంలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంచి మెజార్టీ స్థానాలు, గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏ రకంగా మెజార్టీ స్థానాలు సాధించే దిశగా ముందుకెళ్ళిందో అదే స్కెచ్ని మళ్ళీ అమలు చేయాలని చూస్తున్నారు. మొత్తం మీద బీజేపీ గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలు అందుకోనప్పటికీ ఊహించిన దానికంటే కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలి, ఒకంత జోష్తో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. కాషాయ పరివారం రానున్న కాలంలో ఉద్యమ తెలంగాణలో ఏ మేరకు బలపడుతుందో, కారు పార్టీని లేకుండా చేయాలన్న వారి స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.